హాయ్, నేను మీ డాక్టర్ సి వీరేందర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఫ్రమ్ యుఎన్మి కౌన్సిలింగ్ సెంటర్. గతంలో కుటుంబాలలో వచ్చే గొడవల గురించి, భార్యాభర్తల మధ్య వచ్చే ఇష్యూస్ గురించి, అలాగే డివోర్స్ గురించి కూడా మేము గతంలో కొన్ని వీడియోలు చేస్తున్నాం. చాలామంది డివోర్స్ వల్ల పిల్లల మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, కొంతమంది డివోర్స్ అయితేనే బాగుంటుంది, పిల్లలు ఉన్న దగ్గర సేఫ్గా ఉంటారు, ఈ అంబివలెంట్ నేచర్ తోటి పిల్లలకు చాలా కష్టాలు వస్తాయి, ఎందుకు మీరు కలిసి ఉంటున్నారు అని గైడెన్స్ ఇస్తున్న వాళ్ళు కొందరు ఉన్నారు. అలాగే కలిసి ఉండి రోజు ఓట్లాడుకోవడం కంటే మీరు వేరే ఉండడమే చాలా బెటర్ అవుతుంది అనే ఆలోచన ప్రజెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి సైంటిఫిక్గా నిజంగానే ఈ డివోర్స్ అనేది పిల్లలను డిస్టర్బ్ చేస్తుందా, వాళ్ళ ఆలోచన విధానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా, పుట్టిన నుంచి పెరుగుతున్నప్పుడు అసలు ఒక్కరే పేరెంట్ ఉంటే ఏంటి నష్టాలు అనేది చాలామంది విస్తృతంగా మాట్లాడుతూ ఉన్నారు. నా దగ్గరకు వచ్చే కపుల్ కూడా ఇద్దరు ముగ్గురు సజెస్ట్ చేశారు, సరే ఈ డివోర్స్ తర్వాత పిల్లల మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనే దాని గురించి స్పష్టంగా తెలియట్లేదు, దాని మీద చేస్తే బాగుంటుంది. ఐ థాట్ ఓకే, వై కాంట్ వి డూ దిస్ అని కొంచెం రీసెర్చ్ చేసి మనకున్న ఎగ్జిస్టింగ్ థియరీస్ సంబంధించి, అటాచ్మెంట్ స్టైల్కి సంబంధించి, పిల్లల యొక్క డెవలప్మెంటు, కాగ్నిటివ్ డెవలప్మెంటు, సైకిక్ స్ట్రక్చర్ ఎట్లా డిస్టర్బ్ అవుతుంది అనే వాటి గురించి ఫార్ములేటెడ్ చాలా టూకీగా, చాలా సింపుల్ లాంగ్వేజ్ తోటి, తక్కువ టెక్నికల్ వర్డ్స్ తోటి చెప్పడానికి ఐ విల్ ట్రై టు పుట్ ఎన్ ఎఫర్ట్. అయితే డివోర్స్ తీసుకున్నారు అన్న తర్వాత పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తుందని రీసెర్చ్ చెప్తా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏజ్ గ్రూప్ 4 ఏజ్ గ్రూప్స్ తీసుకున్నాం. ఒకటి ఫస్ట్ ప్రైమరీ గోల్డెన్ ఏజ్ గ్రూప్, దట్ ఈస్ 0 to 5 years. ఓకే, నెక్స్ట్ అండ్ 6 to 12 years. థర్డ్ ఏంటంటే 11 to 17 years. తర్వాత 18+ years. ఈ 4 విభాగాలను తీసుకొని డివోర్స్ అనేది పిల్లల మీద ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది. డివోర్స్ తీసుకున్నారు, ఫస్ట్ 0 to 5 years అయిన పిల్లలు ఏంటంటే రిగ్రెషన్ స్టార్ట్ అవుతుంది, తర్వాత సెపరేషన్ యాంగ్జైటీ జనరేట్ అవుతుంది, తర్వాత స్లీప్ డిస్రప్షన్ అవుతుంది, నిద్ర సరిగ్గా పోరు, మధ్య మధ్యలో ఉలిక్కిపడి లేస్తారు, లేచి ఒక్కోసారి అమ్మ నాన్న ఉన్నారా లేదా చూసుకుంటారు, తర్వాత వాళ్ళ నిద్ర కూడా చాలా అబ్రప్ట్గా ఎండ్ అవుతుంది, అర్ధరాత్రి లేచి కూర్చుంటారు, మళ్ళీ నిద్రపోతారు, స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు చాలా అభద్రతా భావంతో ఉంటారు. కొంతమంది పిల్లలు అయితే అసలు స్కూల్ మాటనే అవుతారు, స్కూల్ పోవడానికి కూడా రెడీగా ఉండరు, వాళ్ళు ఎంతసేపు ఏ పేరెంట్తో ఉన్నారో ఆ పేరెంట్ ఖర్చుకొని ఉంటారు. సో ఇలాంటి పిల్లల మీద వాళ్ళు పెరుగుతున్న క్రమంలో వాళ్ళ సైకిక్ మీద ఎలాంటి స్ట్రక్చర్ డిస్టర్బెన్స్ ఉంటుందంటే, వాళ్ళకు ఆబ్జెక్ట్ రిలేషన్షిప్ అంటాం. అంటే వాళ్ళు వేరే వ్యక్తితోటి చేసే రిలేషన్షిప్ పట్ల పూర్తిగా విశ్వాసం సడిలిపోతుంది. వాళ్ళు ఎవరితో సంబంధం చేయాలి, ఎవరితో సంబంధం చేయకూడదు, ఎవరితో చేయాలి తెలియని ఒక కన్ఫ్యూజన్లో మిగిలిపోయేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఫస్ట్ 0 to 5 years ఈజ్ ది గోల్డెన్ ఏజ్ ఆఫ్ ది చైల్డ్. ఆ సమయంలోనే తల్లిదండ్రుల పట్ల తను కాకుండా వేరే వ్యక్తులతోటి ఎలాంటి సంబంధాలు నెరపచ్చు, ఒక ట్రస్ట్ని క్రియేట్ చేసే ఏజ్ అది. సో అలాంటి ఏజ్లోనే ఇట్లా డివోర్స్ తీసుకున్న తర్వాత పిల్లల మీద విపరీతంగా ప్రభావం ఉండేందుకు ఎక్కువ అవకాశం. సెకండ్ది స్కూల్ ఏజ్, అంటే 6 to 12, అంటే అప్పుడే ఫస్ట్ క్లాస్ నుంచి మొదలవుతుంది. సో ఈ 6 to 12 yearsలో ఏమవుతుందంటే స్లోగా ఈ డివోర్స్ పేరెంట్స్ తీసుకున్న తర్వాత పిల్లల మీద అకాడమిక్ పర్ఫార్మెన్స్ మొత్తం తగ్గిపోతుంది, కాన్సన్ట్రేషన్ ఉండదు, చూస్తున్నట్టే కనబడుతుంది, దేని మీద ఫోకస్ చేయలేరు, వాళ్ళు ఏం వర్క్ కూడా సరిగా చేయలేరు. వాళ్ళు ఒకలో ఇద్దరు అక్కడ ఇక్కడ పిల్లలు వాళ్ళకు ఏం జరుగుతుందో ప్రాసెస్ చేసుకోలేని పిల్లలు చేస్తారు కావచ్చు, బట్ మెజారిటీ ఆఫ్ ది ఇష్యూస్, ఇది ఓన్లీ ఇండియానే కాదండి, ప్రపంచవ్యాప్తంగా డివోర్స్ తీసుకున్న పేరెంట్స్ వల్ల పిల్లల సైక్ డిస్టర్బ్ అయ్యే ఏరియాస్, వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ డౌన్ అవుతుంది, తర్వాత నిద్ర ఎట్లాగూ డిస్టర్బ్ అయిపోతుంది, తర్వాత వాళ్ళు సెల్ఫ్ బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడే దే ట్రై టు ఎంటర్ ఇన్ టు ది స్కూల్ ఎడ్యుకేషన్, కాబట్టి ఈ ఏజ్లోనే ఇండస్ట్రీ చేయాలి, లేదు చేయకూడదు అనే భావనలో పిల్లలు ఉంటారు. కాబట్టి ఆ టైంలోనే డిస్టర్బెన్స్ తోటి వాళ్ళు దీన్ని ఎట్లా తీసుకోవాలో తెలియదు, వెంటనే వాళ్ళు సెల్ఫ్ బ్లేమ్కి వెళ్ళిపోతారు. అరే నా వల్లనే జరుగుతుందేమో, అమ్మ నాన్న ఎప్పుడు నన్ను బాగా చదువుకో అని అంటుంటారు, నేను అప్పుడు పలానా రోజున బాగా అల్లరి చేసిన, మేబీ దీనివల్లనే వాళ్ళకు బాగా డిస్టర్బెన్స్ వచ్చిందేమో, అందుకే నన్ను కొప్పడరేమో, నేను సరిగా ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాము, నేను ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ఉంటుందా నాన్న ఉంటుందా,
నానమ్మ ఇద్దరు ఉండరా? నాన్న లేకుంటే మరి ఇల్లు ఎట్లా అవుతుంది? ఇంట్లో మనకి ఏమైనా సమస్యలు వస్తే ఎవరు తీరుస్తారు? అరే నేను కొంచెం బాగుంటే బాగుండేదేమో అని ఈ సెల్ఫ్ బ్లేమ్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. వెళ్ళిపోతే ఏం జరుగుతుందో అది స్లోగా దే స్టార్ట్ ఫీలింగ్ దట్ దే ఆర్ యూజ్లెస్, దే ఆర్ వర్త్లెస్. వాళ్ళు ఎక్కడ కూడా అసలు వాళ్ళ జీవితానికి ఏమీ అర్థం లేదు, నా వల్లనే మా తల్లిదండ్రులు విడిపోయారు అని ప్రగాఢమైన ఒక విశ్వాసం జనరేట్ అయ్యి వాళ్ళు జీవిస్తున్న పెరుగుతున్న కాలం మొత్తం లోపల వాళ్ళకి సెల్ఫ్ బ్లేమ్ ఉంటుంది, లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది. దే బికమ్ టూ క్రిటికల్ అబౌట్ ఎవ్రీథింగ్. ద నెక్స్ట్ ఏజ్ గ్రూప్ ఏంటంటే మనం 12 to 17 years తీసుకుందాం అనుకోండి. స్లోగా వాళ్ళు వాళ్ళ స్టేజ్ని పేరెంట్గా మార్చేసుకుంటారు. వాళ్ళు మార్చేసుకొని వాళ్ళు అమ్మ దగ్గర ఉంటే అమ్మను సముదాయించడం, లేదు నాన్న దగ్గర ఉంటే నాన్నను సముదాయించడం. సో పెద్ద రోల్ను ప్లే చేస్తున్న భావన రావడం, తొందరగా వాళ్ళు వేరే ఆపోజిట్ సెక్స్ తోటి రిలేషన్షిప్లోకి ఎంటర్ కావడం, వాళ్ళే పేరెంట్ లాగా బిహేవ్ చేయడం అన్నీ మొదలు పెడతారు. దాంతో ఏమవుద్దంటే వాళ్ళకున్న ఐడెంటిటీ స్లోగా డిస్టర్బ్ అయిపోతుంది. సో ఇంటర్నల్గా కప్పులుగా ఎట్లుండాలని ఒక ఐడెంటిఫికేషన్ అది స్లోగా షాటర్ అయిపోతుంది. ఎందుకంటే ఈ ఏజ్లో ఫామ్ అయిన తర్వాత అవతలి వ్యక్తులతో ఫామ్ అయినప్పుడు అవతలి వ్యక్తుల పేరెంట్స్ వచ్చి ఈ రిలేషన్షిప్ని కంటిన్యూ చేయకుండా అన్ని రకాల పద్ధతులు ఉపయోగిస్తారు. దాంతో దే ఇమ్మీడియట్లీ బికమ్ లోన్లీ, దే రియలీ డోంట్ నో వాట్ టు డూ. దాంతో విపరీతమైన డిప్రెషన్ లోనైపోయి ఈ సమాజం మీద, చుట్టుపక్కల మనుషుల మీద విపరీతమైన ఏవగింపు వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ది అనదర్ స్టేజ్ ఆఫ్ ఎ చైల్డ్ 18+ ఉన్నారు అనుకోండి. ఈ 18+ నుంచి వాళ్ళకి ఈ స్టేజ్లు అన్నీ ఎక్స్పీరియన్స్ అవుతూ వస్తుంటారు కదా. 18 years వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దే లూజ్ హోప్ ఆన్ ఎనీ రిలేషన్షిప్. ఒక కమిట్మెంట్ ఇవ్వాలంటే భయం వేస్తుంటుంది వాళ్ళకి. ఎప్పుడో ఒకసారి వీళ్ళు పోయేదే కదా, ఈ మాత్రం దానికి మళ్ళీ రిలేషన్షిప్ చేయడం ఎందుకు, మళ్ళీ హార్ట్ కావడం ఎందుకు, మనం వాళ్ళతో సంబంధం నెరిపి డిస్టర్బెన్స్ను ఎందుకు ఇన్వైట్ చేయడము, దానికోసం విపరీతమైన ఎమోషనల్ ఎనర్జీని ఇన్వెస్ట్ చేయడం ఎందుకు అనే ఆలోచన వాళ్ళను ఎవరితో సంబంధాలు జరపకుండా ఉండేందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. పెళ్ళి అంటేనే ఒక రకమైన టెర్రర్ సబ్జెక్ట్లా అయిపోతుంది వాళ్ళకి. అంటే ఇది 18+ నుంచి అది 19 కావచ్చు, 21 కావచ్చు, 25 కావచ్చు, 30 కూడా కావచ్చు. ఈ టెర్రర్ అబౌట్ ద మ్యారేజ్ డివోర్స్ తీసుకోవడం వల్లనే జరగకపోవచ్చు. ఒక్కోసారి భార్యాభర్తలు కలిసి ఉంటారు, రోజు గొడవ పడతారు, విపరీతంగా దాడులు చేసుకుంటారు, ఒక్కోసారి రక్తాలు వస్తాయి, కొందరు పొల్యూషన్ కూడా వెళ్తారు. అట్లాంటి కుటుంబాల లోపల పిల్లలకి విపరీతమైన భయం ఏర్పడుతుంది. వాళ్ళు ఎవరిని కూడా పెళ్లి చేసుకోవాలంటే కూడా దాన్ని చూడడానికి కూడా రెడీగా ఉంటున్నారు. సో దే డెవలప్ టూ మచ్ ఆఫ్ డిజార్గనైజ్డ్ అటాచ్మెంట్ స్టైల్ వస్తుంది. సో వాళ్ళకు ఏ రిలేషన్షిప్ చూసినా సరే వెంటనే వాళ్ళకు ఏర్పడిన ఇంటర్నల్ మోడల్స్ ఉంటాయి కదా, వాళ్ళ అమ్మా నాన్నలకు సంబంధించిన మోడల్, ఆ మోడలే కనిపిస్తుంటుంది. కనిపించినప్పుడు అనవసరంగా నేను వీళ్ళకి ఎంటర్ అయిపోయి ఇదంతా పెయిన్ తీసుకోవడం మనకు అవసరమా అని పిల్లలు పెళ్ళికి పోవడానికి సుముఖత చూపించరు. కాబట్టి డివోర్స్ తీసుకునే వాళ్ళు తప్పకుండా మీరు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీలైతే డివోర్స్ తీసుకోకంటే ముందు కానీ తీసుకున్న తర్వాత మీ పిల్లలతో పాటు మీరు ప్రొఫెషనల్ కౌన్సిల్ కలవండి. పిల్లల మీద ఉన్న ఈ ఇంత ఎమోషనల్ బ్యాగేజ్ దే డోంట్ డిజర్వ్ టు క్యారీ. వాళ్ళ రోలే ఉండదు అందులో. కానీ అన్ఫార్చునేట్ ఈవెంట్ జరిగింది, మీ మంచి కోసమో అవతల వ్యక్తుల మంచుల కోసమో ఏదో రకంగా మీరు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు, ఇట్స్ ఓకే. బట్ బిఫోర్ టేకింగ్ ఎ స్టెప్ you need to think all these things, how you are going to shape the personality of your kids. So think and act wisely, and we are here to help you. ఏమంటారు?